హాయ్ నమస్తే, నా పేరు చిరుమావళ్ళ సుబ్బారావు. ఈరోజు కాకానివారిపాలెం వీరవల్లి లక్ష్మీనారాయణ గారి చేను దగ్గరకు వచ్చామండి. మన నర్సరీలోనే 2 ఎకరాలకు తేజ ఒక 70 సెంట్లకి 275 విత్తనం ఇచ్చామండి. ఇది 275 నాందారి వాడిది. ఇప్పుడు కరెక్ట్గా వేసి ఈ రోజుకి 2 నెలలు 60 రోజులు అవుతుంది. ఒక్కసారి చేను ఎట్లా ఉందో చేను చూడండి. 60 రోజులు పైరు ఇది. ఎంత వచ్చన్న 32 అది 32 వచ్చండి. ఇంకొక 15 రోజులు డిసెంబర్ ఎండింగ్ కల్లా పట్టెలు కమ్మకపోతే చేను మల్లెపూల తోట పూసినట్టే పూసిందండి. చాలా బాగుంది. ఒక్కసారి చేను చూడండి. ఇది చూడండి, ఒకసారి చేను చూడండి. మల్లెపూల తోటల చేను చూడండి. ఏం లక్ష్మీనారాయణ గారు చేను ఎట్లా ఉందండి? చాలా బాగుంది. ఇప్పుడు ఈ చేను ఇట్లా ఉండటానికి కారణం మీరు ఏమేమి ఫర్టిలైజర్ పెట్టారండి? ఫస్ట్ డిఏపి హ్యూమిక్ పొటాష్ పెట్టాము. హ్యూమిక్ పొటాష్ పెట్టిన తర్వాత నువ్వు వద్దన్న వినకుండా 14-35 పెట్టేసా. దాంతోనే ఆపేసి ఇంకా పెట్టలేదు అసలు. దాని తర్వాత ఇప్పుడు ఎన్ని రోజులు అవుతుందండి హ్యూమిక్ పొటాష్ పెట్టి? ఖచ్చితంగా 50 రోజులు అవుతుంది. మన ఈ చేనుకి హ్యూమిక్ పొటాష్ పెట్టి 50 రోజులు అవుతుంది. ఇంకొక 40 రోజుల నుంచి 50 రోజులు అంటే 100 రోజుల దాకా మన ఫర్టిలైజర్ అనేది వాడాల్సిన అవసరం రాదు. చేను చూడండి ఎంత ఆకు పసరగా ఉందో. ఈ టైంలో గనక ప్రతి ఒక్క రైతు గమనించాల్సింది ఏంటంటే చేను బాగా పెరుగుతుంది, నల్లగా ఉంది కాబట్టి ఇంకా ఫర్టిలైజర్ వేస్తే చేను పెరుగుద్దేమో అనుకోవద్దు. అట్లాంటి టైంలో గనక ఇట్లాంటప్పుడు గనక మనం గనక ఫర్టిలైజర్ గనక ఎక్కువ గనక పెడితే ఇంకా మొక్కకి తీపి వస్తుంది. మీ కంటికి కనపడక ముందే తామర పురుగు అయితే మీ కంటికి కనపడిద్ది. కానీ ప్రతి ఒక్క రైతు గమనించాల్సింది ఏంటంటే నల్లి అనేది మీ కంటికి కనపడదు. ఆకు భాగంలో ఉండి మొత్తం రసం పీల్చినాక మొత్తం ఇట్లా కుషించకపోయేటట్లు అవుద్ది ఆకు. అట్లా కావటానికి మెయిన్ కారణం ఏంటో తెలుసా? మన ఫర్టిలైజర్ ఎక్కువ వాడటం వలన, మొక్కకి తీపి ఎక్కువ రావటం వలన. అందువల్ల ప్రతి ఒక్కళ్ళు గమనించాల్సింది ఏంటంటే మన ఫర్టిలైజర్ చాలా తక్కువ వాడాలి. ఎందుకంటే మన నేలలో భాస్వరం 10 సంవత్సరాలకు సరిపోయే భాస్వరం ఉంది. అట్లాంటప్పుడు మనం హ్యూమిక్ పొటాష్ ఇట్లా సేంద్రియ పదార్థాలు వాడటం వలన మొక్కకి ఎనర్జీ ఎక్కువ ఇస్తుంది. ఆ శక్తి సరిపోద్ది ఈ నెలకి. మ్యాక్సిమం మనం ఇచ్చి ఈ టైంలో 10వ నెలలో మనం వేస్తే మనకు ఉండేది కరెక్ట్ 4 నెలలు. ఈ 4 నెలల్లో మనం ఒక్కసారి హ్యూమిక్ పొటాష్ పెట్టి తర్వాత ఒక కాపు కాసినాక సిఎన్ కాల్షియం నైట్రేట్ అనేది 2 సార్లు వాడితే సరిపోద్ది. ఫర్టిలైజర్ అనేది వాడాల్సిన అవసరం రాదు. ఒక్కసారి ఈ చేను ఎంత కలర్ ఉందో, ఎంత గ్రోత్ ఉందో ఒక్కసారి చేను చూడయా. మంచి కలర్ ఉంది, మొక్క మంచి ఆరోగ్యంగా ఉంది. కరెక్ట్గా ఇట్లానే గనక ఇంకొక 20 డేస్ గనక మెయింటైన్ చేయగలిగినట్టయితే ఖచ్చితంగా ఎకరానికి 20 నుంచి 25 క్వింటాలు ఖచ్చితంగా కాస్తుంది. మొక్క చాలా ఆరోగ్యంగా ఉంది. ప్రతి ఒక్క రైతు ఫర్టిలైజర్ తగ్గించుకొని హ్యూమిక్ పొటాష్ పెట్టండి. హ్యూమిక్ పొటాష్ పెట్టడం కుదరకపోతే హ్యూమిక్ పొటాష్ పైన స్ప్రే చేయండి. ఆ హ్యూమిక్ పొటాష్ పైన స్ప్రే చేయడానికి గనక ఆ మందు గనక దొరకపోతే మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. ఆ హ్యూమిక్ పొటాషు 1 కేజీ హ్యూమిక్ దాంట్లో 4-5 రకాలు ఉంటాయండి. అవన్నీ కలిపి 6 ఎకరాలకు 1 కేజీ హ్యూమిక్ పొటాష్ పైన 6 ఎకరాలకు స్ప్రే చేయొచ్చు. మంచి గ్రోత్, మంచి కలర్ వస్తుంది. అన్న లక్ష్మీనారాయణ అన్న, ఇప్పుడు మొక్కలు వేసిన దగ్గర నుంచి ఇప్పటికి ఎన్నిసార్లు స్ప్రే చేసి ఉంటారన్న? సుమారు దగ్గర ఒక 12 టైమ్స్ 12 సార్లు స్ప్రే చేశారు. అంటే 60 రోజుల్లో 12 సార్లు చేశారనమాట. 12×5 60 అంటే 5 రోజులకు ఒక్కసారి స్ప్రే చేశారు. మామూలుగా ఈ ఫార్మర్కి కనుక మనం హ్యూమిక్ పొటాష్ కనుక చెప్పకుండా మామూలుగా ఫర్టిలైజర్ కనుక పెట్టమన్నట్టయితే ఇప్పటికి ఎన్ని కట్టలు పెట్టేవాడు 1 ఎకరానికి? నమ్మకంగా ఇప్పుడు 15 కట్టలు ఎకరానికి. ఎకరానికి ఇప్పటికి 15 కట్టలు పెట్టేవాడు. అయ్యా నువ్వు హ్యూమిక్ పొటాష్ పెట్టొద్దు, ఓన్లీ ఫర్టిలైజర్ వాడయ్యా అంటే ఈ టయానికి 15 కట్టలు. అంటే ఈ టయానికి ఎంత తీపి వచ్చి ఉండేది. ఈ టయానికల్లా చేను చాలా పెద్ద డ్యామేజ్ జరిగిపోయి ఉండేది. ఎందుకంటే తీపి ఎక్కువయ్యి. ఇప్పుడు ప్రజెంట్లో ఎట్లా అనిపిస్తుంది అన్న నీకు ఇది పెట్టినాక? చాలా బాగుంది. గ్రోతింగ్ కానీ సైడ్ బ్రాంచెస్ కానీ చాలా బాగున్నాయి. ఫ్లవరింగ్ కానీ సూపర్గా ఉంది. ఫ్లవరింగ్ కూడా. అందువలన ప్రతి ఒక్క రైతు హ్యూమిక్ పొటాష్ ఖచ్చితంగా వాడుకోండి. కింద కింద భూమిలో ఫర్టిలైజర్లాగా పెట్టండి, లేకుంటే పైన స్ప్రే చేయండి. రెండిట్లో ఏదో ఒకటి చేయండి. దీనివల్ల ఎక్కువ ఫ్లవరింగ్ వస్తాయి, ఎక్కువ బ్రాంచెస్ వస్తాయి, చెట్టు బాగా ఎడల్పు వస్తుంది, బాగా హైట్ వస్తుంది.
నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా ఈ డిసెంబర్ ఎండింగ్కి అంటే డిసెంబర్ 30కి ఈ సంవత్సరం లాస్ట్ కల్లా నెక్స్ట్ వీడియోలో మన లక్ష్మీనారాయణ గారితో నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా కలుద్దామండి. ఓకేనా? ఓకే.